ఎప్పుడు మార్కెట్‌లో మేమే కింగ్స్ అనుకున్న ప్రతిసారి చైనా ఎంట్రీ ఇస్తది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ట్రెండింగ్ తర్వాత ఓపెన్ ఏఐ కంపెనీ జీపీటీని తయారు చేశారు. అటువంటిది జస్ట్ 2 మంత్స్ ట్రైన్ చేసి ఓన్లీ $5.6 మిలియన్ డాలర్స్‌తో ఆర్1 అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని డీప్‌సీక్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ మొనోపొలీగా ఉన్న ఈ యాప్ జాన్ 2025లో ఫస్ట్ టైమ్ ఒక ప్రాపర్ ఆపరెంట్ వచ్చాడని చెప్పి అందరికి అర్థమైంది. విచ్ రిఫ్లెక్టెడ్ ఇన్ డౌన్‌లోడ్స్ అండ్ ఆల్సో క్రియేటెడ్ హెడ్‌లైన్స్ ఎవ్రీవేర్. యాజ్ ఎ రిజల్ట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సింగిల్ డే స్టాక్ డ్రాప్ అయింది విచ్ ఇస్ $600 బిలియన్. అసలు ఏమైనా అయితే ఓపెన్ ఐ కంపెనీకి అవ్వాలి లేదా వాళ్ళ బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ కంపెనీస్కి లాస్ అవ్వాలి, బట్ ఎన్విడియాకి ఎందుకు లాస్ వచ్చిందో ఈ వీడియోలో చెప్తాం. ఫస్ట్‌లీ ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇంటర్నెట్‌లో ఉండే మెజారిటీ డేటాని ఫిల్టర్ చేసి దాంతో ట్రైన్ చేశారు. ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడిగితే వాళ్ళ మోడల్ ద్వారా ట్రైన్ అయి ఉన్న డేటా నుంచి మీ క్వెషన్‌కి రిలేటెడ్ ఉన్న డేటాని ఫైండ్ చేసి రిటర్న్ చేస్తది. విచ్ ఈస్ పాసిబుల్ బై పారామీటర్స్. ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్‌ని కంప్లీట్ చేయని అడిగితే దీంట్లో ఉండే ఆల్ఫాబెట్స్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని టోకెన్స్ కింద డివైడ్ చేస్తది. ఇప్పుడు ఈ రెస్పెక్టివ్ టోకెన్‌ని వెక్టార్‌తో రిప్రజెంట్ చేస్తారు. విచ్ ఇస్ నథింగ్ బట్ నంబర్స్. బికాస్ నంబర్స్తోనే సర్టెన్ ఆల్గరిథం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ప్రిడిక్షన్ వాల్యూని కనుక్కుంటుంది. దేనికి ఎక్కువ ప్రిడిక్షన్ ఉంటే ఆ రెస్పెక్టివ్ వర్డ్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, సేమ్ వర్డ్కి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా రిఫర్ చేస్తాం. బట్ మీ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవాలంటే పారామీటర్స్ ఖచ్చితంగా కావాలి. అందుకే పారామీటర్స్ని అప్పుడప్పుడు ట్యూన్ చేస్తూ ఉంటారు. బికాస్ మీ క్వశ్చన్ బట్టి ఆ పారామీటర్స్ ట్యూన్ చేస్తే దేనికి రిలేటెడో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఓపెన్ ఏఐ రఫ్గా ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ని వాడుతుంది. ఎగ్జాక్ట్గా ఈ మోడల్స్కి ఇన్ని పారామీటర్స్ యూస్ చేస్తుందని చెప్పలేం. బికాస్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చెప్పరు. ఓ పేరుకే ఓపెన్ కానీ మొత్తం క్లోజే. ఎనీవేస్, ఇప్పుడు మోడల్లో బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ గోత్రూ అయ్యి ఆన్సర్ని ఫైండ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ యూజర్ ఆగుతాడా? సింపుల్గా లైట్ తీసుకుంటాడు. మరి అలా కాకుండా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వాలి అంటే థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ జీపీయూస్ వాడాలి. అవే ఎన్విడియా కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. డే బై డే డేటా పెరుగుతూ ఉంటుంది అండ్ ఫాస్ట్ రెస్పాన్స్ కోసం మార్కెట్లో ఉండే లేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ జీపీయూస్ని కొనాలి. దాట్స్ వై ఓపెన్ అయ్యే వాళ్ళు ఇలాంటి కాస్ట్లీ జీపీయూస్ని కొని ఫాస్ట్గా రెస్పాన్స్ వచ్చేలా చేస్తున్నారు. విచ్ ఈజ్ వై బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఓపెన్ ఏఐ. ఇదంతా మొత్తం పెద్దోళ్ళ గేమ్. ఇంత మనీ అందరి దగ్గర ఉండదు. అందుకే 4 ఇయర్స్ ఆల్మోస్ట్ మొనోపొలీగా రూల్ చేశారు. బట్ చైనా ఇస్ చైనా. తక్కువ కాస్ట్లో ఎఫిషియెంట్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయాలంటే వాళ్ళే. ఇలా అన్ని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ని వాడడం కంటే ఏది అవసరమో వాటిని యూస్ చేద్దామని 671 బిలియన్ పారామీటర్స్ ఉన్న ఆర్1లో ఓన్లీ 37 బిలియన్ పారామీటర్స్ చాలు అని చెప్పి వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ కన్నా 37 బిలియన్ చాలా తక్కువ కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ జీపీయూస్ కూడా అవసరం లేదు. విచ్ ఈస్ వై దే యూస్డ్ మచ్ చీపర్ అండ్ లెస్ నంబర్ ఆఫ్ జీపీయూస్. టు కీప్ ఇట్ సింపుల్, మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఓన్లీ నెసెసరీ పారామీటర్స్ వాడి తక్కువ కాస్ట్లో ఎఫిషియెంట్ సొల్యూషన్ని ఫైండ్ చేశారు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు ఇలానే వాడాలి అని, బట్ ఎవరు దీన్ని క్రాక్ చేయలేకపోయారు ఎక్సెప్ట్ దిస్ గై. విచ్ ఈస్ వై ఏపీఐ కాస్టింగ్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మెజారిటీ స్టార్టప్స్ అండ్ కొన్ని మేజర్ కంపెనీస్ కూడా డీప్సీక్ మీద రీసెర్చ్ చేస్తున్నారు టు అండర్స్టాండ్ ది మోడల్ అక్యురసీ సో దాట్ దే కెన్ రెడ్యూస్ దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ దిస్ ఎల్ఎల్ఎం ఏపీఐస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కరెంట్ పవర్ఫుల్ జీపీయూస్ కూడా సరిపోకపోతే అప్పుడు కంపెనీస్ ఇంకా పవర్ఫుల్ దాన్ని క్రియేట్ చేయడం కోసం రీసెర్చ్ చేస్తుంది అండ్ వాళ్ళు చేయగలుగుతారని ఇన్వెస్టర్స్ ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు డీప్సీక్ కేసులో అది రివర్స్ అయింది కాబట్టి ఇన్వెస్టర్స్ అంతా ప్యానిక్ అయ్యి మనీని విత్డ్రా చేసుకున్నారు, విచ్ రిజల్టెడ్ ఇన్ టు హిస్టరీస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫాల్. కానీ ఎలా చూసినా ఇద్దరికీ జీపీయూస్ కావాలి, విచ్ ఇస్ మేజర్లీ ప్రొడ్యూస్డ్ బై ఎన్విడియా. సో స్లోగా మళ్ళీ రికవర్ అయిపోతుంది. సో వీ డోంట్ నీడ్ టు వరీ. బట్ ఇలా గ్రేటెస్ట్ టాస్క్ని అచీవ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఓపెన్ సోర్స్గా పెట్టారు వీళ్ళు, విచ్ ఈస్ ది సెకండ్ మెయిన్ రీజన్ టు చూస్ డీప్సీక్. ఎప్పుడైనా ఇంటర్నెట్లో ఫ్రీగా ఉండే డేటాని వాడితే దాన్ని ఓపెన్ సోర్స్గానే ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడే వేరే వాళ్ళు కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఇంకా బెటర్ మోడల్స్ అనేది లాంచ్ చేస్తారు. కానీ మొత్తం మాకే కావాలి, మేమే ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి టఫ్ ఆపోనెంట్ అనేది వస్తాడు. దట్స్ ఇట్. ఇదే డీప్సీక్ వర్సెస్ ఓపెన్ ఏఐ స్టోరీ. Hope you enjoyed the video. See you in the next one.